నేను చాలా ఇష్టంగా చేసుకునే పూజల్లో ఈ సంకష్టహర గణపతి పూజ కూడా ఒకటండి. ప్రతి నెల ఈ పూజనైతే నేను కంపల్సరీ చేసుకుంటాననమాట. అన్‌లెస్ ఏదో ఒక అడ్డొచ్చి పూజ ఆగిపోతే తప్పితే నేనైతే మాక్సిమం ఈ పూజని కంప్లీట్ చేసుకోవడానికే చూస్తాననమాట. దాదాపుగా ఒక సంవత్సరం నుంచి నేను ఈ పూజ అయితే ప్రతి నెల చేసుకుంటూ ఉంటున్నాను. అయితే రీసెంట్‌గా నేను ఒక చిన్నది ఎక్స్‌పీరియన్స్ చేశాను. అది నాకు మీతో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. లాస్ట్ మంతే చవితి 2 రోజులొచ్చేసిందనమాట. దాంతో నేను కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. పూజ ఏ రోజు చేసుకోవాలో నాకు అర్థం కాలేదనమాట. 2 రోజులు కూడా చవితి కంప్లీట్‌గా ఉంది. దాంతో నేను కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోయాను. సో, ఆహ్, నేను అనుకున్న రోజు కాదనమాట ఇంతకీ సంకష్టహర గణపతి పూజ. అయితే సరిగ్గా అదే రోజు నాకు మామూలుగా స్వామివారికి ముడుపు కట్టుకుంటున్నట్టుగా నాకు కలొచ్చింది. అయితే నేనసలు దాన్ని పట్టించుకోలేదనమాట. అంటే నాకు ఏం అర్థం కాలేదు. మార్నింగ్ అంతా లంచ్ తినేసాను, డిన్నర్ తినేసాను. అప్పుడు తెలిసిందనమాట. ఆ రోజే సంకష్టహర గణపతి పూజ అని జెప్పి. నెక్స్ట్ డే కాదు అని. ఇంకేం చేస్తానండి, ఇంకా ఆ రోజు వేస్ట్ అయిపోయింది. బట్ నాకొచ్చిన కలను గూడా నేను సరిగ్గా గుర్తించలేదని నాకు అర్థమైందనమాట అది. సో, నాకు జరిగిన ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట అది. వినే వాళ్ళకైతే కొంచెం సిల్లీగా అనిపించొచ్చు గానీ, నాకైతే ఇది జరిగిన రియల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఈ మంత్ అయితే ఈ పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇట్లు మీ తెలుగమ్మ.